తిరుమలలో జరిగే నిత్య సేవల మహిమ. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగే పవిత్ర సేవలు. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం కోసం వస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని ఒక గొప్ప విషయం ఉంది. అదేమిటంటే తిరుమలలో ప్రతిరోజు జరిగే నిత్య సేవలు. ఈ నిత్య సేవలు స్వామివారిని ఆరాధించే అత్యంత పవిత్రమైన పూజలు. శతాబ్దాలుగా ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. సుప్రభాతం. ప్రతిరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో స్వామివారిని మేలుకొలిపే సేవను సుప్రభాతం అంటారు. పండితులు భక్తిభావంతో స్వామివారి ముందు నిలబడి ఇలా గానం చేస్తారు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ మధురమైన సుప్రభాత గానం ద్వారా స్వామివారిని మేలుకొలుపుతారు. ఆ సమయంలో ఆలయంలో ఉండే ఆ పవిత్ర వాతావరణం భక్తుల హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. తోమాల సేవ. సుప్రభాతం తర్వాత జరిగే తోమాల సేవ. ఈ సేవలో స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరిస్తారు. వివిధ రకాల పూలతో స్వామివారి విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరించడం జరుగుతుంది. ఈ పూలలంకరణ చూసిన భక్తులు హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. అర్చన. తర్వాత జరిగేదే అర్చన సేవ. ఈ సేవలో పండితులు స్వామివారి 1000 నామాలను భక్తితో జపిస్తారు. ప్రతి నామం కూడా స్వామివారి మహిమను తెలియజేస్తుంది. ఈ నామస్మరణ వింటున్న భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. నైవేద్యం. స్వామివారికి ప్రతిరోజు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అన్నం, పులిహోర, దద్దోజనం వంటి పవిత్రమైన ప్రసాదాలను స్వామివారికి అర్పిస్తారు. ఈ నైవేద్యం తర్వాత భక్తులకు ప్రసాదంగా అందుతుంది. ఏకాంత సేవ. రోజు చివరిలో జరిగేదే ఏకాంత సేవ. ఈ సేవలో స్వామివారికి విశ్రాంతి కల్పిస్తారు. పండితులు మృదువుగా మంత్రాలు చదువుతూ స్వామివారిని శయనింపచేస్తారు. ఆలయంలో ఆ సమయంలో ఉండే ఆ నిశ్శబ్దమైన పవిత్ర వాతావరణం భక్తుల మనస్సుకు ఎంతో శాంతిని ఇస్తుంది. ఈ నిత్య సేవల గొప్పదనం. ఈ సేవలు కేవలం పూజలు మాత్రమే కాదు. ఇవి భక్తి, సాంప్రదాయం, విశ్వాసం కలిగి పవిత్రమైన ఆచారాలు. శతాబ్దాలుగా అదే విధానంగా జరుగుతున్న ఈ సేవలు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షానికి సంకేతం. భక్తిభావంతో స్వామివారిని స్మరించి ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. గోవింద గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఈ నామస్మరణ చేసిన ప్రతి భక్తుడికి స్వామివారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.